ఈరోజు ఆదివారం కాబట్టి మామూలుగా మనం ఇష్టాగోష్ఠి కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటాము. భక్తులంతా కూడాను తమ అభిప్రాయాన్ని పంచుకోవడానికి చక్కని వేదిక ఈరోజు మనకి. కృష్ణ చైతన్యంలో మీ అనుభూతుల్ని, మీ ప్రచార కార్యక్రమంలో మీకు కలిగిన అనుభవాల్ని, లేకపోతే ఇంకా ఏదైనా శిల ప్రభుపాదాల గ్రంథాల నుంచి మీరు అధ్యయనం చేసినట్టయితే దాని గురించి కానీ, మీకు కలిగినటువంటి రియలైజేషన్స్, కృష్ణ భావనలో, కృష్ణ చైతన్యంలో ఉన్న తర్వాత మీకు ఎలాంటి జీవన శైలిలో వచ్చిన మార్పుల గురించి కానీ, ఏవైనా ప్రశ్నలు ఉంటే కానీ, లేదనుకుంటే కీర్తనలు కానీ, ఇలాగా భక్తులు మీరు ఏదైనా చెప్పాలి అనుకున్నా, చేయాలనుకున్నా చేయడానికి అవకాశం ఉండేటువంటి సమయం ఇది. కాబట్టి ఎవరైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. ఈరోజు పుస్తక పఠనం కూడాను చైతన్య చరితామృతం నుంచి శ్రవణ కార్యక్రమం జరిగిందా ఈరోజు 4:30 నుంచి? జరిగింది ప్రభుజీ. వెరీ నైస్. సో దాంట్లో చదివిన దాన్ని కూడాను ఎవరైనా క్లుప్తంగా అందరికీ వివరించి చెప్పవచ్చు. ఎవరు మొదలెడతారు, ఎక్కడి నుంచి మొదలెడతారు భక్తులే నిర్ణయించాలి. లక్ష్మీకాంతి మాతాజీ, హరే కృష్ణ ప్రభు. మీరు ఒక్కరే ఉన్నారా? మీరు మీతో పాటు ఎంతమంది ఉన్నారు? అమృతమయ మాతాజీ, అమృతమయ మాతాజీ చదివారు, నేను అవునా? చదివాను. వెరీ నైస్. మీరు మీరు ఏం చదివారు, ఏం డిస్కస్ చేశారో చెప్తారా? ప్రభుజీ. హరే కృష్ణ. నేను చదివిన దాంట్లో ప్రభుజీ వైష్ణవులు ఎలాంటి వారు, మహాపండితులు ఎలాంటి వారు, భగవద్భక్తులు ఎలా ఎవరిని ఆశ్రయించాలి అన్నది ఉంది ప్రభుజీ. పండితులు అంటే ఇప్పుడు శ్రీకృష్ణుడి గురించి చెప్తుంటారు చాలా మంది పండితులు. వాళ్ళు వైష్ణవులు అనుకొని చెప్తారు, కానీ వైష్ణవులు కాకుండా అది శ్రీకృష్ణుని ఆ పరమాత్మ చెప్పిన వేదాంశాలు తత్వంలో చెప్పకుండా వాళ్ళ ఇష్టాగోష్ఠితో అంటే వాళ్ళ ప్రవర్తనతో చెప్తారు. అది ఏంటంటే పాలు తాగి వెళ్ళిపోయాక ఆ విషయం కట్టినట్లుగా ఉంటది. అలాంటివి స్వీకరించకూడదు. మనము అలాంటి ఆధ్యాత్మిక ఆచారాన్ని మనం ఎంచుకోవాలి అని చెప్పారు. ఓకే. తర్వాత 60 ఇచ్చారు గురించి 60 వర్గాలతో వివరించి అది ఆధ్యాత్మిక ఆచార్యులతో ఏంటి మాతాజీ? ఆధ్యాత్మిక ఆచార్యునితో 60 ఉద్దేశింపబడతాయి. అది వేదాంశారం అది ఉపదేశింపబడతాయి అని చెప్పారు ప్రభుత్వం. అది క్లారిటీగా చెప్పాలంటే ఎక్కడ చదివానో నాకు అర్థం అవుతుంది. అది 60 అంగాలతో కూడిన అది ఆచార్యులు మాత్రమే ఉపదేశిస్తారు భక్తి మార్గంలో అని చెప్పేసి చెప్పారు ప్రభుత్వం. అది నాకు అర్థం కాలేదు అక్కడ. ఎవరైనా చెప్పగలరా దానికి సంబంధించి? ఎవరైనా విన్నారా మాతాజీ నేను చదివేటప్పుడు? పావని మాతాజీ ఉన్నారా? మీరు వినలేదా? హరే కృష్ణ. ఓకే. హరే కృష్ణ మాతాజీ. నేను చదివేటప్పుడు మీరు విన్నారా మాతాజీ? లేదు. మీరు వినలేదా? అది నాకు వివరించడం రావట్లేదు. నేను చదివాను, అది అక్కడ నాకు అర్థం కాలేదు. అదే ప్రతిదీ చెప్తాం అంటే వివరిస్తారని. పేజ్ నెంబర్ ఏం గుర్తులేదా మాతాజీ? పేజ్ నెంబర్ కూడా గుర్తులేదు మాతాజీ. అయితే 200 నుంచే చదివాం మాతాజీ, 200 పేజీ నుంచి చదివాము. మరి ఆ తర్వాత ఎప్పుడు వచ్చింది అన్నది నేను చదువుతూ వెళ్ళిపోయాను. అలాగా అది ఎప్పుడు వచ్చింది అన్నది నేను కూడా గమనించలేదు. ఇంకా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా మాతాజీ?
హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. ప్రభుజీ, చిన్న వింత జరిగింది ప్రభుజీ. చెప్పండి మాతాజీ. అదేంటో తెలియదు నాకు. అంటే క్రిందటి ఆదివారం చత్రపురంలో ఉన్నాం ప్రభుజీ. మ్మ్. అయితే నేను ఒక పాట రికార్డ్ చేసి మా అక్కకు పంపించమందని పంపించాను. మ్మ్. అయితే అక్కడ నేను ఆ పాట వేసుకొని విన్నాను ప్రభుజీ. ఆ పాట పూర్తిగా అయిపోయాక నేను ఆపేసాను. మ్మ్. మేడ మీద ఉన్నాం ప్రభుజీ, మేము అందరం దిగిపోయి వచ్చాము. ఫోన్ అక్కడ ఉంది ప్రభుజీ మ్మ్. మేడ మీద. మ్మ్. అయితే మళ్ళీ గంట తర్వాత నేను మేడ మీదకి వెళ్ళినప్పటికీ ఆ ఫోన్ ఆన్ అయ్యి ఆ పాట వస్తుంది ప్రభుజీ. ఆ మ్మ్. గోడకి పెద్ద రాధాకృష్ణ ఫోటో ఉంది. మ్మ్. అది ఎందుకు అలా అయింది? ఎవరు లేరు మేడ మీద. మ్మ్. నేను కూడా ఆన్ చేయలేదు, అది ఆపి వచ్చాను కిందికి. అది ఎలా జరిగింది నాకు ఇప్పటికీ అర్థం అవట్లేదు. కిందటి వారం అడుగుదాం అనుకున్నాను, మీరేమంటారో అడిగితే అని నేను అడగలేదు ప్రభుజీ. మ్మ్. అది ఎలా అయి ఉంటది ప్రభుజీ? నేను ఆన్ చేస్తే గానీ అవదు ఇది. ఒక్కోసారి నేను ఆన్ చేసిన నెట్ అయిపోతుంటది, అది రాదే రాదు. అక్కడ రాధాకృష్ణుల ఫోటో ఉందన్నారు కదా, మీ ఉంది ప్రభు. సుమధుర గాత్రాన్ని కృష్ణుడు వినానుకొని ఉంటాడు, ఆన్ చేసుకున్నాడు. ఏమో ప్రభుజీ, అయితే మేడ మీద కొంచెం చీకటి అయింది. నేను వెళ్ళడానికి ఒక్కదానికి నాకు అదుకులాగా ఉందన్నమాట. వీళ్ళకి ఎవరికైనా రమ్మంటే నువ్వు ముందెళ్ళి తర్వాత వస్తాం మేము అని అన్నారు. మరి వాళ్ళ ఇంట్లో అలాగే భయం అంటే బాగోదు కదా. నేను అలాగని ఒకదాన్ని వెళ్ళాను ప్రభుజీ. నేను వెళ్ళినప్పటికీ ఆ పాట అవుతుంది ప్రభుజీ. మ్మ్. అదే నాకు వింతగా ఉంది. నేను ఆన్ చేయకుండా ఎవరు అక్కడ లేరు. గంట తర్వాత వెళ్ళాను, అప్పటికి ఆ పాట అవుతుంది అనేసి నేను అనుకున్నాను ప్రభుజీ. అలాగే అయిండొచ్చు కదా. అదే మనం ఆవిడకి చాలా సందర్భాల్లో మన విశ్వాసం మీద ఆధారపడింది. ఎందుకంటే భగవంతుడు మన విశ్వాసం మీద ఆధారపడి ఉంది, కానీ భగవంతుడు నిజంగా ఉన్నాడు కదా, అన్ని చోట్ల ఉన్నాడు. అవును ప్రభుజీ. కావాలంటే ఏ కార్యక్రమం ఎప్పుడైనా చేయగలరు. పాటను అవును. వినాలి అనుకుంటే వినగలరు. అయితే ఆవిడకి అన్నాను నేను, మా ఆవిడకి చెప్పాను అనమాట, మీ ఇంట్లో రాధాకృష్ణుడు ఉన్నారు మాతాజీ, ఇలాగా నేను వింటాను రోజు, పాడతాం మేము కూడా అని చెప్పాను. ఉండరేటండి, మనం కొలుస్తాం కదా, ఉండరా అనేసి అని అన్నారు ఆవిడ. అంతే కదా, ఇక్కడనే అవును. చెప్పారు అనుకున్నాను. అయితే మా అన్నయ్యకి చెప్పాను ప్రభుజీ. అవునా? చెప్తే ప్రభుజీకి అడుగు ఏం చెప్తారో అనేసి అని అన్నారు. అదే నేనైతే మాత్రం నమ్మకంతో ఉన్నాను, రాధాకృష్ణుడు ఆ పాట నచ్చి వేసుకున్నారు కావాలని. ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది మాత్రం, అదేం పెద్ద జరగదు అదిలా అనుకోవడానికి ఏమి. అదే ఎవరు ఆన్ చేయలేదు కూడా, నా ఫోన్ ఎవరు తీయరు కూడా ప్రభుజీ. అదే అనుకున్నాను. నాకు చాలా సంతోషం అనిపించింది ప్రభుజీ. అంటే నువ్వు భయపడుతున్నావు కదా, నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పడానికి కృష్ణుడు అలా చేశారేమో అనేసి అనుకున్నాను ప్రభుజీ నేను. అవును, ఖచ్చితంగా అలా జరిగే అవకాశం ఉంది మాతాజీ. అనూహ్యమైందో లేకపోతే జరగలేదో కాదు. అవును ప్రభుజీ. అప్పుడు నాకు చాలా భయం ఉండేది ప్రభుజీ, ఎక్కువ ఒకదాన్ని అసలు ఇంకో గదిలోకి వెళ్ళడానికి నాకు చాలా భయం. అంత భయంగా ఉండేదాన్ని. అయితే ఇప్పుడు ఇవన్నీ విన్ని నుంచి, ఈ కీర్తనలు చేస్తున్న నుంచి ఎప్పుడు నాకు అలాగా అవే కీర్తనలే వినిపిస్తుంటాయి. పడుకొని లెగ్గాను కూడా ఆ కీర్తనలే వినిపిస్తాయి ప్రభుజీ, నేను పాడకపోయినా. అయితే అందుకే భయం భయం పోయింది అనమాట. అన్నారు కదా, నాకు ఎందుకు భయం అని అనిపిస్తుంది. మరి అది చూడండి, ఎంత చక్కగానే మనం కృష్ణుడితో అనుక్షణం ఉంటే, కృష్ణుడితో అనుసంధానం చెందడం అనేటువంటిది కష్టమైన విషయం కాదు. అవును ప్రభుజీ. అదే అలాగే చాలా జరిగాయి ప్రభుజీ నాకు. నేను అందుకే బాగా నమ్ముతాను. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇదంతా మీ దయ వల్లే నేను నాకు ఈ అదృష్టం వచ్చింది ప్రభు. మీరు చక్కగా భక్తి దశలో నియుక్తమైనారు, అందుకని దాని అనుభూతి చెందగలుగుతున్నాడు. చాలా చక్కని విషయం, అందరితో పంచుకున్నందుకు నిర్భయంగా
మీకు ధన్యవాదాలు మాతాజీ. చాలా సందర్భాల్లో మనకి ఈ అనుభవాలు జరిగినా కూడాను చెప్పడానికి వ్యక్తులు భయపడతారు, లేకపోతే ఇష్టపడరు. కానీ మీరు దాన్ని పంచుకున్నందుకు నేను ఊరుకుందాం అనుకున్నాను, కానీ నా మనసు ఒప్పుకోవట్లేదు ప్రభుజీ. అలాగే ఎందుకు జరిగిందా అని తెలుసుకుందామని. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరి హరి బోల్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరి బోల్ మాత. ప్రభుజీ ఆ పారాగ్రాఫ్ దొరికింది, చదువుతాను ప్రభుజీ, కొంచెం వివరించరా? చెప్పండి. కృష్ణ సేవ చేయడానికి మొత్తానికి 64 అంగాలు చెప్పబడినాయి. ఈ విషయములు శాస్త్రాలలో చెప్పబడినాయి. అవి గురువుచే ఇవ్వబడతాయి. భక్తుడు ఈ నియమాలను అనుసరించి శ్రీకృష్ణుని సేవించాలి. కానీ అతడు వజ్రభూమిలో వసించిన విషయాలను అనుసరించి శ్రీకృష్ణుని సేవించాలి. కానీ అతడు వ్రజభూమిలో వసించే వారి కార్యాలలో ప్రకటితమైనట్లుగా శ్రీకృష్ణుని ఎడ సహజ ప్రేమను వృద్ధి చేసుకుంటే రాగానుభక్తి స్థితి పొందుతాడు. ఈ సహజ ప్రేమ పొందిన వారు వజ్రవాసులు అనుభవించే దివ్య పదాన్ని చేరుకోవడానికి యోగ్యుడవుతాడు. అది ప్రభుజీ. మాతాజీ మీరు చెప్తున్నప్పుడు కొన్నిసార్లు నాకు బ్రేక్ అయింది, అందరికైందో నాకేం తెలీదు. మరొకసారి చదవరా ప్లీజ్. హరే కృష్ణ సేవ చేయడానికి మొత్తానికి 64 అంగాలు చెప్పబడినాయి. ఈ విషయాలు శాస్త్రాల్లో చెప్పబడినాయి. అవి గురువుచే ఇవ్వబడతాయి. భక్తుడు ఈ నియమాలను అనుసరించి శ్రీకృష్ణుని సేవించాలి. కానీ అతడు వ్రజభూమిలో వసించే వారి కార్యాలయాల్లో ప్రకటితమైనట్లుగా శ్రీకృష్ణుని యొడ సహజ ప్రేమను వృద్ధి చేసుకుంటే రాగానుభక్తి స్థితిని పొందుతాడు. ఈ సహజ ప్రేమను పొందినవాడు వ్రజవాసులు అనుభవించే దివ్య పదాన్ని చేరుకోవడానికి యోగ్యుడవుతాడు. రాగానుగ భక్తి, సాధన భక్తి గురించి మనం చర్చించుకుంటాం కదా. సాధన భక్తిలో మనం ఏం చేస్తాము? నియమ నిబంధనలతోని, నియంత్రణతోని, నియమాలతోని భక్తి నిహితమయ్యే ప్రయత్నం చేస్తాం. అది పరిపక్వతని చెందుకున్నప్పుడు రాగానుగ భక్తి స్థాయికి చేరుకుంది. రాగానుగ భక్తిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు అంటే అనుక్షణం కూడా కృష్ణ సేవలో నియుక్తమైంటారు. కృష్ణ భక్తులను నియుక్తమై ఉండడానికి ప్రత్యేకమైన కారణం అంటూ కానీ ఇది కానీ ఉండదు. నియమాలతో సంబంధం లేకుండా వాళ్ళు భక్తియుక్త సేవలో నియుక్తమై ఉంటారు కదా. అలాంటి వ్యక్తులకి నియమాలు ఏమి వర్తించవు. ఉదయం లేచి ఎందుకంటే చాలా సందర్భాల్లో ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ప్రత్యేకంగా వీళ్ళు చేసి 1 గంట సేపు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం అలాంటివి ఏం చేయక్కర్లేదు. ఎందుకు తెలుసిన అనుక్షణం కూడా కృష్ణుడి ధ్యానంలోనే ఉంటారు. వాళ్ళు చేసే ప్రతి ప్రక్రియ కూడా కృష్ణుడి కోసమే చేస్తూ ఉంటారు. ఎలాగైతే ఇందాక చెప్పిన దాంట్లోనే వివరించినట్టుగా రాగానుగ భక్తిలోకి ఎలా ఉంటారని చెప్పారు? గోకులంలో అంటే బృందావనంలో నివసించేటువంటి భక్తులలాగా రాగానుగ భక్తిలోకి ప్రవేశిస్తారు. బృందావనంలో నివసించేటువంటి భక్తులు ఎలా ఉంటారు? అనుక్షణం కూడా కృష్ణుడి గురించి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు చేసే ప్రతి ప్రక్రియ కూడా కృష్ణుని చుట్టే మిళితమై ఉంటుంది, పరిభ్రమిస్తూ ఉంటుంది. అలాంటి స్థితికి భక్తులు ఎప్పుడు చేరుకోగలుగుతారో 64 రకాలైనటువంటి అంగాలు అని చెప్పారు కదా. విభిన్నమైనటువంటి తరహాల్లో భక్తియుక్త సేవలో నిహితమైన ప్రదంతా కూడా సాధ్యమవుతుంది అని మనకి ఒక విధంగా వివరించి చెప్పారు. వెరీ నైస్ మాతాజీ. అంటే మనం ఎప్పుడైతే మనము భక్తియుక్త సేవ చేసే విధానం మనకి ప్రబోధించబడిందో ఆ విధానాన్ని మన జీవితంలోకి స్వీకరించి ప్రామాణిక ఆచార్యం నుంచి ఆ సూచనలు స్వీకరించి దాని ప్రకారంగా మన భక్తిత్వ సేవలో నిహితమైనట్లయితే ఖచ్చితంగా మనము రాగానుగ భక్తి స్థాయికి చేరుకుంటాము. ఇది సంగ్రహించాల్సిన ముఖ్యమైన సారాంశంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరి బోల్. ఇంకా ఎవరైనా దాని గురించి మాట్లాడాలనుకుంటున్నారా? హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు.
హరి బోల్ మాతాజీ దండలు. ప్రభుజీ చైతన్య మహాప్రభు రామానందరాయలకి ప్రశ్నిస్తూ కొన్ని ప్రశ్నలు అడుగుతారు ప్రభుజీ. ఆహా. మరి మహాసంపన్నులో పరమోన్నతుడు ఎవరు అని అడుగుతారు ప్రభుజీ. దేంట్లో పరమోన్నతుడు? మహాసంపన్నులలో ఆ పరమోన్నతుడు ఎవరు అని అడిగితే రాధాకృష్ణుల ప్రేమధనం ఉన్నవాడే పరమధనికుడు అని చెప్తారు ప్రభుజీ. హరి బోల్. ఇంకా రాధాకృష్ణుల సేవకుడే పరమధనికుడు అని కూడా అర్థమవుతుందని చెప్తారు ప్రభుజీ. హరి బోల్. వెరీ నైస్. సో పరమధనికుడు ఎవరు మరి? మనకు పరమధనికుడు అయ్యే అవకాశం లభించింది. ఏం చేయాలి మరి? ధనికులం అవుదామా వద్దా? పేదవాళ్ళగానే వెళ్ళిపోదామా? ధనికులం అవుతాం ప్రభుజీ. బో మనంతా కూడా పరమధనికులం అవుదాం. అంటే కృష్ణ సేవలో నియుక్తమైపోతే పరమధనికులం అయిపోతాం. అత్యంత ధనికులు ఎవరు అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని హృదయంలో కలిగిన వ్యక్తుల కన్నా ధనికులు జగత్తులో ఎవరు లేరు. ఖచ్చితంగా అది నిజం. ఇంకా అడిగారు, అమ్మా కీర్తిపూర్ణ కార్యాలలో ఏది మహోన్నతమైనది అని అడుగుతారు ప్రభుజీ. ఆహా. రామానందరాయలు చెప్తారు, కృష్ణ భక్తుడిని ప్రసిద్ధి చెందిన వ్యక్తియే మహోన్నతమైన ఖ్యాతిని స్తుతిని పొందుతాడు అని చెప్తారు ప్రభుజీ. అవును. హరి హరి. ఇంకా ఏమడిగారు? ఇంకా ఈ విద్యలన్నింటిలోనూ ఏ విద్య అత్యంత ప్రధానమైనది అని అడుగుతారు ప్రభుజీ. అప్పుడు కృష్ణ భక్తి కంటే ముఖ్యమైన విద్య ఇంకొకటి లేదు అని చెప్తారు ప్రభుజీ. హరి బోల్. మహాప్రభువును రామానందరాయలు రాత్రంతా చర్చలు చేసుకుంటారు ప్రభుజీ. చర్చలు చేసుకున్నాక ఈ ప్రశ్నలు కొన్ని అడుగుతారు ప్రభుజీ. ఓకే. వెరీ నైస్ మాతాజీ. చక్కని విషయాన్ని మా అందరితో పంచుకున్నారు. మీకు చాలా ధన్యవాదాలు. ఎవరికి ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఇంకేమైనా ఉన్నాయా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మీరు తర్వాత చదివిన వాటిలో కానీ తత్వపరంగా కానీ? శ్రీహర్ష ప్రభు ఉన్నారా? శ్రీహర్ష ప్రభు ఉన్నారా? నర్మదా మాతాజీ. ఓకే. మాతాజీ లేరు ప్రభుజీ. ఓకే. సో ఎవరికి హరి బోల్ చెప్పండి ప్రభుజీ. హరి బోల్ మాత. ప్రభుజీ మొన్న హర్ష ప్రభుజీ అడిగిన దగ్గర నుంచి నాకు కూడా అదే సందేహం కలుగుతుంది ప్రభుజీ. అడగొచ్చో లేదో అని సంశయిస్తున్నాను ఇన్ని రోజులు బట్టి. మీరు అడగమన్నారు. అవును ప్రభుజీ. అడగండి. సంశయం అందరూ ఆయనే సృష్టించినప్పుడు ఇన్ని మహమ్మదీయులు క్రైస్తవులు అందరూ ఎందుకంటే మీరు సమాధానం చెప్పారు. అలాగే ఇప్పుడు మనం హిందువులకి ఉన్న కర్మకాండలే కానివ్వండి, దేవీ దేవతలే కానివ్వండి, అలాగే చంద్రగ్రహణం సూర్యగ్రహణం వచ్చినప్పుడు పట్టింపులే కానివ్వండి, ఇవన్నీ వాళ్ళకెందుకు చందవా ప్రభుజీ? వాళ్ళు కూడా గర్భవతులు ఉంటారు కదా, వాళ్ళు మరి ఏం పట్టించుకోకుంటే వాళ్ళు బానే ఉన్నారు కదా. మన హిందువుల దగ్గరకు వచ్చేటప్పటికే ఇన్ని చేయాల్సి వస్తుంది ఎందుకని ప్రభుజీ? మంచి ప్రశ్న మాతాజీ. మీరు ఎన్ని మతాలను ఎందుకు సృష్టించారు అంటే మీరు సమాధానం చెప్పారు అన్నారు. చెప్పారు మీరు మొన్న ఆ క్లాస్ లో చెప్పారు. ఏమిటని చెప్పుకున్నాం మనం? మీకు గుర్తుందా? అదే మహమ్మదీయులు వచ్చి మన రాజ్యాన్ని అదే 700 సంవత్సరాలు ఎంత వాళ్ళు పరిపాలించారు. అప్పుడు ముస్లిమ్స్ గా అయిపోయారు. తర్వాత క్రిస్టియన్స్ వచ్చారు. వాళ్ళు వచ్చినాక ఈ మతాన్ని ప్రాప్తి చేశారు అని మీరు మొన్న చెప్పారు ప్రభుజీ. హర్ష ప్రభుజీకి. మాతాజీ, వేదశాస్త్రాలు అనేటువంటి ఒక ప్రత్యేకమైన వాళ్ళకి అని ఇవ్వబడలేదు. పాటించే వాళ్ళు దాన్ని పాటిస్తారు. ఎందుకని హిందువులు అనేటువంటిది శాస్త్రంలో హిందువులు అనే పదం కూడా లేదు. ఆ మతం అంటూ ఏం లేదు. సనాతన ధర్మము అని చెప్పబడింది. వేదశాస్త్రంలో చెప్పబడింది కూడా సనాతనము అంటే శాశ్వతమైనటువంటిది, పురాతనమైనటువంటి ధర్మం.
అంటే అన్ని జీవాత్మలకి సంబంధించినటువంటి ధర్మం, అది అందరి మనుషులకి సంబంధించినటువంటి. ఈ విశ్వాసము అనేటువంటిది వచ్చేటది సరే, మతము అనేటువంటిది కేవలం విశ్వాసం, బాహ్య రూపంలో చేసేటువంటి కొన్ని ప్రక్రియలను అది ప్రబోధిస్తుంది. కానీ నిజమైన మతము అంటే ఏమిటని చెప్పబడింది? భగవద్భక్తిని ప్రకటించేసేది, భగవంతుని మీద ప్రేమని ప్రబోధించేదే నిజమైన మతం. క్రిస్టియానిటీ చూశారనుకోండి, నిజానికి భగవత్ ప్రేమ గురించి చెప్తారు. ఏమని చెప్తారు? జీసస్ ఏమని చెప్తారు? మనమంతా కూడాను భగవంతుని సంతానము, భగవంతుని మీద ప్రేమను పెంపొందించుకోవాలి, భగవంతుని ప్రేమించండి అని చెప్తారు కదా. వారిని ప్రేమించండి. అందుకని ఎవరిని ప్రేమించండి అని చెప్తారు? మన ఇరుగు పొరుగు వాళ్ళని కూడా ప్రేమించండి, అందరిలోనూ ప్రేమను పంచండి, మనం కూడా వాడి నుంచి ప్రేమను తీసుకోండి. అలా చెప్తూ నేను విన్నాను ఎక్కడ ప్రభుజీ. అంత బాగా నాకు క్రిస్టియానిటీ గురించి తెలియదు ప్రభుజీ. నిజానికి క్రిస్టియానిటీ చెప్పేది ఏమిటి అంటే, ఎవరిని కూడా హాని తలపెట్టకూడదు, భగవంతుని మీద ప్రేమను పెంచుకోండి, మనమంతా భగవంతుని సంతానము అనే విషయాన్ని ప్రబోధిస్తుంది క్లుప్తంగా. ఆ విధమైనటువంటి ప్రబోధన మనకి వేదశాస్త్రాల్లో కూడా చెప్పబడింది. కానీ మనకి ఇవ్వబడినటువంటి ప్రబోధన చాలా విశ్లేషణాత్మకంగా, విపులంగా, చాలా వివరంగా ఉంటుంది. అందుకని నిజానికి మనం జాగ్రత్తగా పరికించి చూసినట్టయితే వేదశాస్త్రంలో చెప్పినటువంటి పరిజ్ఞానం కానివ్వండి, ఇతర గ్రంథాల్లో చెప్పిన ఇతర మతాల ద్వారా ప్రకటించబడినటువంటి పరిజ్ఞానం కానీ ప్రామాణికమైన విధమైనట్టయితే ఖచ్చితంగా సారాంశం ఒకటే అయి ఉంటుంది. అయితే మీరు అన్నట్టుగా వేదశాస్త్రంలో చెప్పబడినటువంటి కేవలం హిందువులు కొని కాదు, పాటించే వాళ్ళని, నిజానికి వేదశాస్త్రాన్ని ఎవరు పాటించేవారు? సనాతన ధర్మాన్ని పూర్వాశ్రమంలో సింధు నది ప్రాంతంలో ఉండేటువంటి వ్యక్తులంతా దీన్ని పాటించేవారు. అందుకని అప్పుడు ఎవరు పరిపాలించేవారు? దీన్ని మహమ్మద్ పరిపాలించేవారు. అందుకని సింధు నాగరికత అని చెప్పడానికి సింధువులు కాస్త అరబిక్ భాషలో వాళ్ళు ప్రొనౌన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు అది హిందువులుగా మారింది. వాళ్ళ ప్రొనౌన్సియేషన్ వల్ల, శబ్దాలను వినియోగించే పద్ధతిలో అది సింధువులు కాస్త హిందువులుగా మారింది అని మనం చదువుకున్నాం. ప్రభుపాదులు చెప్తారు ఈ విషయం. అందుకని ఆ హిందువులు అంటే ఎవరు? నిజానికి వేదశాస్త్రంలో చెప్పినటువంటి జీవన విధానాన్ని స్వీకరించినటువంటి వ్యక్తులు. అది కేవలము ఒక ప్రత్యేకమైన వ్యక్తులని కాదు, ఎవరైనా స్వీకరించవచ్చు. భగవద్గీత అనేటువంటిది ఒక ప్రత్యేకమైన వర్గానికి, తెగకు, దేశానికి చెప్పబడింది కాదు కదా. ఇప్పుడు చదువుతున్నారు భగవద్గీత. నాకేంటంటే, నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మన పితృకర్మలు చేయకపోతే వాళ్ళకి విముక్తి ఉండదని, అలాగే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వచ్చినప్పుడు గర్భవతులకి ఇదని మనం ఆచరిస్తున్నాం కదా, వాళ్ళు ఆచరించరు. కానీ మరి వాళ్ళకి ఇది వర్తించదా అని నా క్వశ్చన్ ప్రభుజీ. ఖచ్చితంగా వర్తిస్తుంది మాతాజీ. ఎందుకు వర్తిస్తుంది అంటే, శ్రీల ప్రభుపాదులు వారు ఒక ఉదాహరణ ఇస్తారు. భారతదేశంలో ఎడం వైపు నుంచి నడిపించాలి, రోడ్డు మీద వెళ్ళిన వాహనాలు నడిపిన, అవునా? ఎవరు వచ్చినా సరే, ఎవరైనా అమెరికా నుంచి వచ్చేసి కుడివైపు నుంచి నడిపించారనుకో, పర్వాలేదు, నువ్వు అమెరికా నుంచి వచ్చావు కదా అంటారు కదా. ఆ రూల్ అనేటువంటిది అందరికీ వర్తిస్తుంది కదా, ఎవరైనా సరే. అదే విధంగా వేదశాస్త్రాల్లో చెప్పినటువంటి నియమ నిబంధనలు అనేటువంటివి, సూత్రాలు అనేటువంటివి అందరికీ వర్తిస్తాయి. వాళ్ళు ఏ విశ్వాసాన్ని స్వీకరించినా కూడా వర్తిస్తాయి. కాబట్టి దాని పర్యవసానాన్ని వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారు. ఒకవేళ దాన్ని సరిగా నిర్వర్తించకపోతే దాని పర్యవసానాన్ని అనుభవిస్తారు. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రాథమిక సత్యం. ఎందుకంటే ఆధ్యాత్మికత అనేటువంటిది ఒక ప్రత్యేకమైన వ్యక్తి కోసము, జీవి కోసం అని చెప్పలేదు. కృష్ణుడు ఎక్కడ కూడాను ఈ ప్రత్యేకమైన వర్గము అని చెప్పలేదు. కేవలం కృష్ణుడు సమాజాన్ని 4 వర్ణాలుగా నేనే విభజించాలని చెప్పారు. దానికి కూడా దేని ఆధారంగా? గుణకర్మ. అందుకని ఈ గుణకర్మ అంటే దాన్ని మనం మౌలికమైన భాషలో చెప్పాలి అంటే మేధావి వర్గము, పాలిత వర్గము, వాణిజ్య వర్గము, శ్రామిక వర్గము, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ 4 వర్గాలు క్రిస్టియన్స్ లో ఉండరా? ఈ 4 వర్గాలు ఇస్లాంలో ఉండరా? మహమ్మదీల్లో ఉండరా? వ్యాపారం చేసే వాళ్ళు మహమ్మదీల్లో ఉండరా? మేధా సంపత్తి కలిగిన వాళ్ళు మహమ్మదీల్లో ఉండరా? ఉంటారుగా. పాలించే వాళ్ళు, రాజకీయ నాయకులు మహమ్మదీల్లో లేరా? క్రిస్టియన్స్ లో లేరా? శ్రామిక వర్గం వాళ్ళు మహమ్మదీల్లో లేరా? క్రిస్టియన్స్ లో లేరా? ఉన్నారుగా. కాబట్టి వర్గీకరణ కానివ్వండి, వేదశాస్త్రంలో చెప్పిన వివరణ కానివ్వండి, అందరికీ వర్తిస్తుంది.
ఓకే. దాన్ని పాటించని వాళ్ళు పాటించకపోవచ్చు, అది వేరే విషయం. వికర్మ వేదశాస్త్రాల ప్రకారంగా జీవనాన్ని కొనసాగించకపోతే వాళ్ళు చేసే పనులన్నీ ఏమని చెప్పబడ్డాయి? వికర్మలు అని చెప్పబడ్డాయి కదా. అవును ప్రభుజీ. పాటించే వాళ్ళు కూడాను, పాటించే వాళ్ళు చేస్తే కూడాను అదేమన్నారు? సకర్మ అన్నారు. సకర్మ చేసినా వికర్మ చేసినా దాని పర్యవసానాన్ని మనం అనుభవించాలి అని కదా చెప్పుకుంటాం. అందుకని నిర్దేశిత కార్యక్రమం ఏంటి మనకి చెప్పబడింది కృష్ణ గీతలో? హరే నామ హరే నామ హరే నామ నాస్తేవా 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 గతం కదా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది అత్యంత ప్రాముఖ్యమైన నిర్దేశిత కార్యక్రమం. కలియుగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పబడింది ఇది. మీరు హిందువులా, ముస్లింలా, క్రిస్టియన్లా దాంతో సంబంధం లేకుండా అందరూ చేయవలసిన పని హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. అవును ప్రభుజీ. ఎవరైనా వేదాలు ఇట్లాంటి మాలాంటి వాళ్ళు చదవలేం కాబట్టి అతి సులభమైన మార్గం మాత్రం ఇది ఒకటే ప్రభుజీ. కలియుగంలో అందరికీ ఇవ్వబడినటువంటి విధానం ఇది మాతాజీ. హరే కృష్ణ అవును ప్రభుజీ. మహామంత్రాన్ని జపించడం అనేటువంటిది. అవును దాన్ని మనం ప్రభుజీ. స్వీకరించినట్లయితే పరిపక్వతను సిద్ధించుకున్నాం. దీంతో ఏ మతానికి సంబంధం లేదు. ఏ మతం వాళ్ళైనా, మతం అనేటువంటిది కేవలం విశ్వాసం. ప్రభుత్వాలు ఎవరో అనేక చోట్ల చెప్తారు, హిందువులు ముస్లింలుగా మారవచ్చు, ముస్లింలు క్రిస్టియన్లుగా మారవచ్చు, క్రిస్టియన్లు హిందువులుగా మారవచ్చు, ముస్లింలు హిందువులుగా ఎలాంటి వాళ్ళు ఎలాగైనా మారవచ్చు. అవును కదా కానీ ప్రభుజీ. ఆయన నామాచార్య, ఆయన కూడా ముస్లిమే అని చెప్పారు కదా ప్రభు. పుట్టుకతో ఒక ముస్లిం కుటుంబంలో పుట్టినటువంటి వాడు. రోజుకు 3 లక్షలు ఎంతో నామం చేసేవారంట. అవును ప్రభు. ఈ ప్రశ్నకు సమాధానం లభించిందమ్మా? ఇచ్చారు ప్రభు. చాలా చక్కగా విసుగతిచ్చారు. ధన్యవాదాలు ప్రభుజీ. పోయిన వారం నుంచి నాకు ఈ సమస్య ఉంది, అడగనా ఆలోచిస్తాను. ఎవరు కూడా సంశయించకండి. ఏ రకమైన సమస్య ఉన్నా కూడాను అది చర్చించడానికి కదా మనము ఏకీకృతం అవుతాము, సమయాన్ని కేటాయించుకుంటాము. కాబట్టి నిస్సందేహంగా ఏ రకమైన ప్రశ్నలు అడగవచ్చు. ధన్యవాదాలు ప్రభుజీ. మీకు ధన్యవాదాలు. హరే కృష్ణ మాత. ధన్యవాదాలు. ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా మాతాజీ సెంటర్? లేకపోతే మనం కీర్తనలు ఆలపించుకుందాం. మన నరేంద్ర ప్రభు కీర్తనల్ని ఆలపింపజేస్తారా మీరు? రాధారాణి మాతాజీ పాడతారు ప్రభుజీ ఫస్ట్. హరే కృష్ణ మాతాజీ. రాధారాణి మాతాజీ కీర్తన చేయండి. సరే ప్రభుజీ, నేను పాడతాను ఫస్ట్ వర్డ్. అన్నమాచార్య కీర్తన. ఓకే. ఎదుట ఎవ్వరు లేరు, అంతా విష్ణుమయమే, వదలక హరిదాస వర్గమైన వారికి. అన్నమాచార్య కీర్తన ప్రభుజీ, ఇది పాడతాను. ఎదుట ఎవ్వరు లేరు, ఇంత విష్ణుమయమే, వదలక హరిదాస వర్గమైన వారికి. ఎదుట ఎవ్వరు లేరు, ఇంత విష్ణుమయమే, వదలక హరిదాస వర్గమైన వారికి. ఎదుట ఎవ్వరు లేరు, అంతా కృష్ణమయమే. ముంచిన నారాయణ మూర్తులే ఈ జగమెల్ల, అంచిత నామములే ఈ అక్షరాలెల్లా. ముంచిన నారాయణ మూర్తులే ఈ జగమెల్ల, అంచిత నామములే ఈ అక్షరాలెల్లా. పంచుకొన్న శ్రీహరి ప్రసాదమే రుచులెల్ల, పంచుకొన్న శ్రీహరి ప్రసాదమే రుచులెల్ల, తెంచి వేసే మేలుతా తెలిసేటి వారికి. ఎదుట ఎవ్వరు లేరు, ఇంత విష్ణుమయమే, వదలక హరిదాస వర్గమైన వారికి. ఎదుట ఎవ్వరు లేరు,
ఇంతా విష్ణుమయమే. చేరి పారేటి నదులు శ్రీపాద తీర్థమే, భారపు ఈ భూమి తతని పాదరేణువే. చేరి పారేటి నదులు శ్రీపాద తీర్థమే, భారపు ఈ భూమి అతని పాదరేణువే. సారపు కర్మలు కేశవుని కైంకర్యంబులే, ధీరులై వివేకించి తెలిసేటి వారికి ఎదుట ఎవ్వరు లేరు ఇంత విష్ణుమయమే. వదలక హరిదాస వర్గమైన వారికి ఎదుట ఎవ్వరు లేరు ఇంత విష్ణుమయమే. హరే కృష్ణ ప్రభుజీ. హరే బోల్ ప్రభుజీ. హరే బోల్. హరి బోల్ మాత. హరి బోల్ ప్రభుజీ. హరి బోల్ ప్రభుజీ, చాలా చక్కగా పాడారు. చాలా ధన్యవాదాలు ప్రభుజీ. హరే బోల్ ప్రభుజీ. రాధా చేయండి. హరే కృష్ణ ప్రభుజీ. నేను చేయాలా ప్రభుజీ? హరే కృష్ణ అవును మాత. ప్రభుజీ వినిపిస్తుందా? చేయండి మాత. వినిపిస్తుంది. సరే ప్రభు. హరే పునః ప్రార్థన నుండి. శ్రీకృష్ణ చైతన్య ప్రభు దయా కరో మోరే. శ్రీకృష్ణ చైతన్య ప్రభు దయా కరో మోరే. तुम बिना के दुयलो जगत संसारी. तुम बिना के दुयलो जगत संसारी. पतित पावन है तो तव अवतार. पतित पावन है तो तव अवतार. मौसम पतित प्रभु न कोई बेयार. मौसम पतित प्रभु न कोई बेयार. श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे. श्री कृष्ण चैतन्य प्रभु. प्रभु नित्यानंद प्रेमानंद सुखी. प्रभु नित्यानंद प्रेमानंद सुखी. कृपा भलो कला करो आमी बोर दुखी. कृपा भलो कला करो आमी बोर दुखी. श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे. श्री कृष्ण चैतन्य प्रभु दया करो. सीतापति अद्वैत गोसाई दया करो. सीतापति अद्वैत गोसाई तव कृपा भले पाई चैतन्य नीता.
చైతన్యనీత శ్రీకృష్ణ చైతన్య శ్రీకృష్ణ చైతన్య ప్రభు సనాతన ప్రభు రఘునాథ అహస్వరు సనాతన ప్రభు రఘునాథ భట్టజుగా శ్రీజీవ ప్రభు లోకనాథ భట్టజుగా శ్రీజీవ ప్రభు లోకనాథ శ్రీకృష్ణ చైతన్య ప్రభు దయ కరో మోరే శ్రీకృష్ణ చైతన్య ప్రభు దయ కరో శ్రీ ఆచార్య ప్రభు శ్రీనివాస దయా కరో శ్రీ ఆచార్య ప్రభు శ్రీనివాస రామచంద్ర సంగమగే నరోత్తమదాస రామచంద్ర సంగమగే నరోత్తమదాస శ్రీకృష్ణ చైతన్య ప్రభు దయ కరో మోరే కృష్ణ చైతన్య ప్రభు దయ కరో మోరే तुम बिना के दोयलो जगत संसारी तुम बिना के दोयलो जगत संसारी श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे శ్రీకృష్ణ చైతన్య ప్రభు హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం ప్రభుజీ హరి బోల్ మాతా హరి బోల్. థ్యాంక్ యూ ప్రభుజీ హరే కృష్ణ హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ హరే కృష్ణ హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ హరే కృష్ణ హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ హరే కృష్ణ వసుదేవ్ మాతాజీ కీర్తన చేయండి. హరే కృష్ణ ప్రభు, ఒక డౌట్ ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. ప్రార్థన. శ్రీ కృష్ణ చైతన్య ప్రభు ప్రభుజీ కీర్తన చేస్తారా? హలో, పవని మాతాజీ కీర్తన చేయండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం వాసుదేవ్ మాతాజీ కీర్తన చేయండి. లాలితమయ మై శ్రీ నరోత్తమదాస్ ఠాకూర్ రచించిన ప్రార్థన. గౌరాంగా బోలితే హబే పులక శరీరా
हरि हरि बोलिते नायने बदे नीरा गौरांगा बोलिते हबे पुलक शरीरा हरि हरि बोलिते नायने बदे नीरा पाक बेनीताय चांदे करुणा होइबे संसारा बसाना मोरा कबे तुझ चाहाबे पार कबे निताय चांदे करुणा होइबे संसारा बसाना मोरा कबे तुझ चाहाबे विषयाचरिया कबे शुद्ध हबे माना कबे हम हेराबो श्री वृंदावाना विषयाचरिया काबे कबे माना हम हेराबो श्री वृंदावाना रूप रघुनाथ पदे होइबे आकुति कबे हम बुझाबो से जुगाल पीरिति रूप रघुनाथ पदे होइबे आकुति कबे हम बुझाबो से जुगाल पीरिति रूप रघुनाथ पदे रघुनाथ प्रार्थना करो ये सदा नरोत्तम दासा रूप रघुनाथ पदे रघु मुराशा प्रार्थना करो ये सदा नरोत्तम दासा गौरंग बोलिते हमें पुलक शरीरा हरि हरि बोलिते यने बबे नीरा गौरंग बोलिते हवे पुलक शरीरा हरि हरि बोलिते यने बबे नीरा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा प्रभु जी दंडवत प्रणाम हरे कृष्ण हरे माता बोल जी माता जी नर्मदा माता जी हरे पाडनी बोल माता जी हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम दंडवत प्रणाम माता जी प्रभु जी पाडनी प्रभु जी मधुरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं हृदयं मधुरं गमनं मधुराधिपतिरखिलं मधुराधिपतिरखिलं मधुरं वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं फलितं मधुरं चलितं मधुरं रमितं मधुरं मधुराधिपतिरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं वेणु मधुरेण मधुरं पाणिर्मधुरोपादौ मधुरं रचं मधुरं सख्यं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं गीतं मधुरं गीतं मधुरं भक्तं मधुरं सुप्तं मधुरं रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेरखिलं
మధురాధిపతేరఖిలం మధురం మధురాధిపతేరఖిలం మధురం కరణం మధురం వరణం మధురం హరణం మధురం రమణం మధురం కర మధురాధిపతేరఖిలం మధురం గంగా మధురా మధురా యమునా మధురా వీచి మధురం సలిలం మధురం కమలం మధురం మధురాధిపతేరఖిలం మధురం మధురాధిపతేరఖిలం మధురం గోపీ మధురా లీలా మధురం యుక్తం మధురం ముక్తం మధురం దృష్టం మధురం స్వేష్టం మధురం మధురాధిపతేరఖిలం మధురం మధురాధిపతేరఖిలం మధురం గోపా మధురా గోపా మధురా మధురా ఎస్టి మధురా ఎస్టి మధురం దళితం మధురం బలితం మధురం మధురాధిపతేరఖిలం మధురం మధురాధిపతేరఖిలం మధురాధిపతేరఖిలం మధురం హరే కృష్ణ ప్రభుజీ ధన్వత్ ప్రణామ్ థ్యాంక్ యూ ప్రభుజీ హరి బోల్ అరే బోల్ ప్రభుజీ. హరి బోల్. హర్ష ప్రభుజీ హరి బోల్ ప్రభు. హర్ష ప్రభుజీ నిన్న మీ స్టోరీ బాగా చెప్పారు. ఇంకొక ఏమైనా నేర్చుకున్నారా కొత్త స్టోరీ? లేదు మాతాజీ అంతగా ఐడియాస్ లేవు చాలా విన్నాము అవునా? అంటే మళ్ళా మనకి ఉంటది కదా డిబేట్ క్లాస్ లో, అప్పటికొకటి ప్రిపేర్ అవ్వండి ప్రభుజీ. ఓకే మాతాజీ మీరు చక్కగా చెప్తున్నారు ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ, బాగా నేర్చుకోండి ప్రభుజీ. అదంతా కృష్ణ దయ మాతాజీ అవును నేర్చుకోవాలన్నా ప్రభుజీ, అవును ప్రభుజీ. అయినా మీరు చిన్న వయసులో నేర్చుకున్నందుకు మీకు ధన్యవాదాలు ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ పావని మాత కీర్తన చేస్తారా? ఎవరన్నా చేస్తారా? చేయండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్. చేయండి మాతాజీ. చైనా ప్రభుజీ. చేయండి మాతాజీ. హరే కృష్ణ. భజపూరేణ శ్రీనందనందని శ్రీల గోవింద రథాంత కవిరాజ విరచితం. భజురే మను శ్రీనందనందన అభయ చరణ రవిందరే. భజురే మన శ్రీనందన అభయ చరణ రవిందరే. దుర్లభ మానవ జనమ సత్సంగే దుర్లభ మానవ జనమ సత్సంగే तारो हे बाबा सिंधुरे तारो हे बाबा सिंधुरे बजुरे श्रीनंदन अभय चरण रविंदरे सीता बात बरिशन ये जामिनी जागिरे सीता बात बरिशन ये दिन जामिनी जागिरे विफल से
కృపను దొరచిన చపల సుకల బాలగిరి విఫలసిన కృపను దొరచిన చపల సుకల బాలగిరి ప్రభురే మన శ్రీనంద అభయ చరణ రవిందరే పుత్ర పరిజన ఇంతకి ఆచే పరతి తిరే పుత్ర పరిజన ఇంతకి ఆచే పరతి తిరే కమలద जीवन बजहु हरि पदानी तेरे बजहु हरि पदानी तेरे बजहु रे श्रीनंद अभय चरण रविंद्रे श्रवण की स्मरण वंदना श्रवण की స్మరణ వందన जन सखी जन आत्म निवेदन गोविंद दासाभिलाष रे पूजन सखी जन आत्म निवेदन गोविंद दासाभिलाष रे भजहु रे श्रीनंद अभय चरण रविंदरे भजहु रे श्रीनंद अभय चरण रविंदरे। हरे कृष्ण प्रभु जी। थैंक यू प्रभु जी। हरे हरे कृष्ण बोल माता जी। हरे 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 बोल माता जी। హరే కృష్ణ థ్యాంక్ యూ మాతాజీ అండ్ ప్రభుజీ థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. చాలా చక్కగా ఆలపించారు. నరేంద్ర ప్రభు ధన్యవాదాలు. చక్కగా కీర్తనల కార్యక్రమాన్ని నిర్వర్తించారు. हरि बोल। ఇక్కడ ముగిద్దామా మాతాజీ అండ్ ప్రభుజీ? ओके प्रभु जी ఏమంటారు ఎవరు చెప్తారు? జగద్గురు శ్రీల ప్రభుపాదికి हरनामा संकीर्तन की रामाचार्य हरिदास ठाकुर की सामूहिक भक्त वृंद की श्रीमद् भगवत गीता की ग्रंथराज श्रीमद् भागवतम की रावती रमनदास प्रभु जी की हरे कृष्ण प्रभु जी धन्यवाद प्रणाम। हरे कृष्णा। श्रीहर्ष प्रभु की जय। सुफला माता जी की जय। ధన్యవాదాలు మాతాజీ సంత ప్రభుజీ. ప్రభుపాద గారి గంటాన్ని చర్చించే అవకాశం కల్పించారు. మీరంతా కూడాను చక్కని కీర్తనలు చేశారు. భక్తిలో మీ అనుభవాన్ని పంచుకున్నారు. మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు మాతాజీ సంత ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణాం। हरे कृष्ण కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణాం। హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణాం। హరే हरे कृष्ण प्रभु जी। హరి प्रभु जी మీ ఫోన్ నంబర్ కావాలి నాకు. నేను పంపిస్తాను మాతాజీ. ఓకే ప్రభు జీ. హరి బోల్. అంటే ప్రభు జీ మీకు మార్నింగ్ టైం ఎంతకి అంటే ఫ్రీగా ఉంటారు? మీరు ఎప్పుడైనా నాకు ఫోన్ చేయవచ్చును. నేను పంపిస్తాను మీకు డీటెయిల్స్ అన్ని కూడా ప్రభుజీ. ఓకేనా? ఓకే ప్రభు జీ. థ్యాంక్ యూ ప్రభు జీ. హరి హరి హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ.